ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు ఇస్తామని కేంద్రం నిన్న బడ్జెట్లో ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి సర్కార్ కూడా వేగంగా అడుగులేస్తుంది. రాజధానిలో పెండింగ్ పనులను గుర్తించేందుకు 7 సభ్యులతో ఓ టెక్నికల్ కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. నెల రోజుల్లో ఈ కమిటీ రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నివేదిక రాగానే తదుపరి అడుగులు పడనున్నాయి. రాజధానిలో నిలిచిపోయిన పనులపై టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నిలిచిపోయిన పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కమిటీ సిఫార్సులు చేయబోతోంది. అమరావతి రాజధానిలో పర్యటించి అక్కడి సమస్యలను కూడా కమిటీ అధ్యయనం చేయనుంది. పబ్లిక్ హెల్త్ ఈఎన్ఎస్సీ చైర్మన్ గా మొత్తం 7 అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా ఆర్ఎండ్బి, విఎంసి, ఏపీసీ పీడీసీఎల్, ఏపీసీ ఆర్డీఏ, ఏడీసీఎల్ చీఫ్ ఇంజనీర్లు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రతినిధిని నియమించారు. ఏపీసీ ఆర్డీఏలో పనులకు సిఆర్డీఏ సీఈ కన్వీనర్ గాను, ఏడీసీఎల్ పనులకు కన్వీనర్ గా ఏడీసీఎల్ సీఈని నియమించారు. మొత్తం 9 అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. నెల రోజుల్లోగా కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాజధాని నిర్మాణంలో పనుల ప్రస్తుత పరిస్థితిని సాంకేతిక కమిటీ అధ్యయనం చేయనుంది. మే 2019 నుంచి నిలిచిపోయిన వివిధ భవనాల పటిష్టతను కమిటీ అంచనా వేయనుంది. దీనికోసం గుర్తింపు పొందిన వారి సలహాలు తీసుకోనున్నారు. రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సప్లై కోసం వేసిన పైప్ లైన్లు, విద్యుత్, కమ్యూనికేషన్ పనులకు జరిగిన నష్టాన్ని కమిటీ అంచనా వేస్తుంది. రాజధానిలోని పలు ప్రాంతాల్లో మిగిలి ఉన్న మెటీరియల్ క్వాలిటీ పరిశీలన చేయడంతో పాటు పైప్లు, ఇనుము, ఇతర మెటీరియల్, సేవా సామర్థ్యం అంచనా వేయనుంది. అవసరమైన చోట తిరిగి పరికరాలు అమర్చడంపై పలు సూచనలు చేయనున్నారు. నిలిచిపోయిన అన్ని పనులపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై కమిటీ సిఫార్సులు చేయనుంది. నిలిచిపోయిన పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై నిర్దిష్టమైన సూచనలు చేయనున్నారు. వివిధ కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చే క్లెయిమ్లను అధ్యయనం చేసి కమిటీ సిఫార్సులు చేయనుంది.